కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉత్తర దిక్కున ఉన్న మహోన్నత హిమాలయ పర్వత శ్రేణుల్లో శాంతితో నిండిన అరణ్య మధ్యలో మహర్షులు ఒక మహాయాగాన్ని ప్రారంభించారు. ఆ యాగం సాధారణ యాగం కాదు, సంతాన ప్రాప్తి కోసం లోకానికి శివానుగ్రహంగా అవతరించబోయే బాలుడి కోసం చేసిన పవిత్ర యాగం. యాగం సమాప్తికి చేరుకున్న వేళ అగ్నికుండం నుంచి ఒక దివ్య కాంతి వెలువడింది. ఆ కాంతి రూపం క్రమంగా ఒక బాలుడిగా అవతరించింది. ఋషులు ఆనందోత్సాహాలతో ఆ దివ్య శిశువును హృదయపూర్వకంగా స్వీకరించారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న రాకాసి అనే రాక్షసి ఆ బాలుడి దివ్య ప్రకాశాన్ని గుర్తించింది. లోకానికి మేలు చేసే ఆ శిశువు జీవించకూడదనే దుష్ట సంకల్పంతో ఆమె హిమాలయ శిఖరాల నుండి దూసుకొచ్చి శిశువును అపహరించింది. గాలిలో ఎగురుతూ తన కఠోర దంతాలతో బాలుడిని కంఠం వరకు కొరికేసింది. తర్వాత హిమాలయాల పాదంలో ఉన్న ఒక గాఢమైన అరణ్య సమీపంలోని ప్రాచీన సరస్సు మీదుగా వచ్చినప్పుడు ఆ బిడ్డను అక్కడి నీటిలోకి పడవేసింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సరస్సు జలాల్లో మునిగిన ఆ దివ్య బాలుడు 2 క్షణంలోనో శివలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రాంతమంతా పవిత్ర స్పర్శతో నిండిపోయింది. మునులు నడిచే సన్నిధిలాగా ఉండే ఆ ప్రదేశాన్ని అప్పట్లో మునుల తోట అని పిలిచేవారు. కాలం గడిచే కొద్దీ ఆ పేరు క్రమంగా మారి మోర్ తోట అనే రూపాన్ని పొందింది. ఇప్పుడు మనం భక్తితో దర్శిస్తున్న దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరు పొందిన దక్షిణ కాశీ మోర్ తోట పుట్టుక ఇదే. ఇది దివ్య శిశువు నుంచి శివలింగ రూపం తీసుకున్న పవిత్ర స్థలం. మన పూర్వీకులు ఆరాధించిన, మనం నేటికీ తరిస్తున్న దేవీ దేవతల ఆశీర్వాద క్షేత్రం.